హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త పెన్షనర్లపై పిడుగు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లపై పిడుగు. డిఏ వేతన సంఘం ప్రయోజనాలకు స్వస్తి. ఆర్థిక చట్టం 2025తో కేంద్రం సంచలన నిర్ణయం. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ పెన్షనర్ల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక సంచలనాత్మక వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. తాజాగా పార్లమెంటులో ఆమోదం పొందిన ఆర్థిక చట్టం 2025 ఫైనాన్షియల్ యాక్ట్ 2025 పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ నిర్మాణంలో పెను మార్పులకు తెరలేపింది. ఈ కొత్త చట్టం ప్రకారం పెన్షనర్లు ఇకపై భవిష్యత్తులో వచ్చే కరువు భత్యం, డిఆర్ఎస్ అలవెన్స్ పెంపుదలకు గానీ, రాబోయే 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రయోజనాలకు గానీ అర్హులు కారు. ఈ వార్త పెన్షనర్ల వర్గాల్లో తీవ్ర ఆందోళన, ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ఆర్థిక చట్టం 2025లోని కీలక వివాదాస్పద అంశాలు ఈ విధంగా ఉన్నాయి. లోక్మత్ నివేదిక ప్రకారంగా ఈ నూతన చట్టంలోని నిబంధనలు పెన్షనర్ల ఆర్థిక భద్రతను తీవ్రంగా దెబ్బతీసేవిగా ఉన్నాయి. మొదటిది డిఏ పెంపుదల రద్దవుతుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుండి ఉపశమనం కలిగించే కరువు భత్యం డిఏ పెరుగుదలకు ఇకపై పెన్షనర్లకు వర్తించదు. రెండోది వేతన సంఘాలకు మంగళం. రాబోయే 8వ వేతన సంఘంతో సహా భవిష్యత్తు వేతన సంఘాల సిఫార్సులు, సవరణలు పెన్షనర్లకైతే వర్తింపచేయబడవు. మూడోది ప్రభుత్వ అభీష్టమే అంతిమం. పెన్షన్ లేదా జీతభత్యాల్లో ఏమైనా మార్పులు చేయాలా వద్దా అన్నది పూర్తిగా ప్రభుత్వ అభీష్టానుసారం నిర్ణయించబడుతుంది. ఒకవేళ ప్రభుత్వం ఏదైనా పెంపుదలకు అంగీకరించినా అది నిర్ణయం తీసుకున్న తేదీ నుంచి మాత్రమే, అంటే ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ తేదీ మాత్రమే అమలవుతుంది. నాలుగోది బకాయిలకు చెల్లుచీటి. గడిచిన కాలానికి ఎలాంటి బకాయిలు చెల్లించబడవు ఈ చట్టం ప్రకారంగా. ఐదోది న్యాయ పోరాటానికి ఆస్కారం లేదు. ఈ నిబంధనలను పెన్షనర్లు న్యాయస్థానాల్లో చట్టబద్ధంగా సవాలు చేసే హక్కును కూడా ఈ చట్టం హరించివేస్తున్నట్టు తెలుస్తోంది. చారిత్రాత్మక తీర్పుకు తూట్లు. సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘనేనా అంటే ఈ కొత్త చట్టం దశాబ్దాల క్రితం పెన్షనర్ల హక్కులను కాపాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును నిర్వీర్యం చేస్తోందని న్యాయ నిపుణులు, ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. 1982 సుప్రీంకోర్టు తీర్పు ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. అప్పటి జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల ధర్మాసనం పెన్షనర్లందరూ ఒకే వర్గమని, వారి పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా అందరినీ సమానంగా చూడాలని తీర్పు ఇచ్చింది. చివరగా పొందిన వేతనాల్లో 50% పెన్షన్‌గా నిర్ధారించింది. ఈ తీర్పు వెలువడిన సెప్టెంబర్ 17 నుంచి నేటి వరకు పెన్షనర్ల దినోత్సవంగా అయితే జరుపుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితి ఆర్థిక చట్టం 2025 ఈ చారిత్రాత్మక తీర్పు స్ఫూర్తిని, దాని ద్వారా లభించిన రక్షణను పూర్తిగా కాలరాస్తోందని, పెన్షనర్ల మధ్య వివక్షకు దారితీస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెన్షనర్ల భవిష్యత్తు ఏమిటిప్పుడు? ఈ నిర్ణయం పెన్షనర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. పెరుగుతున్న ధరలు, వైద్య ఖర్చులతో సతమతమయ్యే వృద్ధాప్యంలో డిఏ పెంపుదల లేకపోవడం వారి జీవన ప్రమాణాలను దారుణంగా దెబ్బతీస్తోంది. వేతన సంఘాల ప్రయోజనాలు అందకపోవడం వల్ల ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు, రిటైర్ అయిన వారికి మధ్య ఆర్థిక వ్యత్యాసం భారీగా పెరిగిపోతుంది. ఇది రాజ్యాంగం ప్రస్తావించిన మానవత్వ హక్కుకు విఘాతం కలిగించడమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం నాయకులు ఏమంటున్నారనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. మొన్న మంగళవారం నాడు కేంద్ర ఆర్థిక బిల్లు 2025లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి కేంద్ర పౌర సేవల అంటే పెన్షనర్స్ యొక్క నిబంధనల సవరణ బిల్లు సభ ఆమోదించడం జరిగింది. అయితే దీనివల్ల పే రివిజన్ కమిషన్ ఏ రోజునైతే రిపోర్ట్ ఇచ్చి అమలుపరచాలని ఒక కటాఫ్ డేట్ ఇస్తుందో ఆ రోజు తర్వాత అయిన వాళ్ళకి మాత్రమే ఈ పే రివిజన్ యొక్క ప్రతిఫలాలు అందుతాయి.
మరి మిగతా పూర్వం రిటైర్ అయిన వాళ్ళకి ఇది వర్తించదు అనేటువంటి ఒక సారాంశం దీంట్లో మనకి కనపడుతుంది. దీని మీదట ప్రతి పెన్షనర్ కూడా కంగారు పడిపోయి చాలామంది ఫోన్ చేసి ఏమిటండి, ఏం చేస్తారు, అలాగే మెసేజ్లు బట్టి ఏం చేయాలి అనేటువంటి అనేక మంది మాకు అడగడం జరుగుతుంది. ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి. వృత్తిపరంగా సమాజ సేవలో 35 సంవత్సరాలు పైబడి పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు ఈవేళ ఇది మాపై పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలాగా ఇలా పెట్టడం అనేది ఏమాత్రం సమంజసం కాదు. మరొకసారి పునరాలోచన చేయాలి. అయినప్పటికీ ఇంకా పూర్తి సమాచారం మనకు అంది రావాల్సి ఉంది. అది వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మేము మీకు అందరికీ కూడా తెలియపరుస్తాం. మీ అందరి వెనకాల సంఘం అనేది ఒకటి ఉంది, మీ అందరి గురించి కృషి చేస్తుంది. మీరందరూ మాకు సహకరించండి. తప్పనిసరిగా దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుని మేము ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్లోని 4 లక్షల మంది రిటైర్ ఎంప్లాయీస్ తరఫుని ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మీకు అందరికి కూడా దీని గురించి మీరు ఏమీ కంగారు పడద్దు. మేమంతా కూడా తప్పనిసరిగా మీ అందరి వెనకాల ఉండి కృషి చేసి దీన్ని కూడా ఏ విధంగా మన అందరికీ ఇబ్బంది లేకుండా పరిష్కారం చేసేటువంటి మార్గాన్ని కూడా మేము ముందుంటామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ సెలవు. సో, చూసారు కదా ఫ్రెండ్స్. ఏపీ రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ పార్టీ అధ్యక్షులు వారైతే ఈ విధంగా అయితే తెలియజేశారు. ఇంకా ఉద్యమాలు కూడా ముందుకైతే వస్తున్నాయండి. సో, ఈ విధంగా ఉద్యోగ పెన్షనర్లారా మేలుకోండి. ఇది మనందరికీ ఉనికిని సంబంధించిన పోరాటం అని చెప్పేసి ఉద్యమాభివందనాలతో సి. రామరాజు రిటైర్డ్ రెగ్యులర్ ఎంఈఓ అండి. సో, ఈయన పైన చదివిన వార్త కేవలం అక్షరాల సమూహం కాదు, మన భవిష్యత్తుపై ప్రభుత్వం వేస్తున్న గొడ్డలి వేటు. ఈరోజు సర్వీస్‌లో ఉన్న ప్రతి ఉద్యోగి రేపటి పెన్షనరే అనే ఈ సత్యాన్ని విస్మరించకూడదు. పదవీ విరమణ తర్వాత ప్రశాంతంగా జీవితం గడపడం, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రయోజనాలు పొందడం మన చట్టబద్ధమైన, నైతికమైన హక్కు. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్థిక చట్టం 2025 ఈ హక్కును నిర్దాక్షిణ్యంగా కాలరాస్తోంది. ఆలోచించండి. పెరుగుతున్న నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నటువంటి వేళ వైద్య ఖర్చులకు మన పెన్షన్ ఎలా సరిపోతుంది? డీఏ పెంపుదల లేకపోతే మన కొనుగోలు శక్తి ప్రతి ఏటా ఎలా హరించుకుపోతుందో తెలియందేమీ కాదు. ఈరోజు పెన్షనర్లకు జరిగిన అన్యాయం రేపు మనకు జరగదని గ్యారంటీ ఏమిటి? ఇది కేవలం పెన్షనర్ల సమస్య కాదు, మనందరి ఉమ్మడి సమస్య. మన హక్కులను కాపాడుకోవడానికి ప్రభుత్వం నిరంకుశ విధానాలను ఎదిరించడానికి ఇది సరైన సమయము. వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి సంఘాలు, ఉద్యోగులు పెన్షనర్లుగా ఏకతాటికి పైకి రావాల్సిన చారిత్రాత్మక అవసరం ఏర్పడింది. సో, మన తక్షణ కర్తవ్యం ఐక్యత. అన్ని ఉద్యోగ పెన్షన్ సంఘాలు కలిసి ఉమ్మడి కార్యాచరణను రూపొందించాలి. అవగాహన. ఈ చట్టం వల్ల కలిగే నష్టాలపై ప్రతి ఉద్యోగికి, పెన్షనర్‌కు అవగాహన కల్పించాలి. ప్రతిఘటన శాంతియుత పద్ధతులలో చట్ట పరిధిలో మన నిరసనను, వ్యతిరేకతను ప్రభుత్వానికి బలంగా వినిపించాలి అని చెప్పేసి ఈ విధంగా పోరాడదామని చెప్పేసి ఈ విధంగా అయితే సందేశాన్ని తెలియజేయడం జరిగిందనమాట. సో, దయచేసి ఈ వీడియోనైతే 10 మంది పెన్షనర్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.